అందరికీ నమస్కారం. ముష్టి చెంబు అనే చందమామ కథ చెప్పుకుందాం. ఒక ఊళ్ళో సాంబుడనే వాడుండేవాడు. సాంబుడి తండ్రి బాగా బతికినవాడే కాని తాను బతికినన్నాళ్ళు ఎడాపెడా అప్పులు చేసి చచ్చిపోతూ సాంబుడి మెడకు ఆస్తిని మించిన అప్పు అంటగట్టిపోయాడు. చిల్లర బాకీల కింద గొడ్డు గోదా ఇచ్చేసి తన ఇంటిని గృహ పరికరాలతో సహా తమ పెద్ద బాకీదారైన షావుకారు పరం చేసి సాంబుడు తమ ఇంటి పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో చిన్న పూరి గుడిసె వేసుకుని అందులోకి తన భార్య బిడ్డలతో ప్రవేశించాడు. తన తండ్రి ఆస్తిలో సాంబుడు ఒక్క వెండి చెంబును మాత్రం బాకీదార్ల వాత పడకుండా కాపాడుకోగలిగాడు. అది సాంబుడి తాతది. ఆ వెండి చెంబుతో సాంబుడి తాత ముష్టి ఎత్తి ఆ విధంగా డబ్బు పోగు చేసి ఆస్తిపరుడయ్యాడట. ఈ మాట సాంబుడికి అతని తండ్రి చెప్పాడు. ఇప్పుడు సాంబుడికి ముష్టి ఎత్తి తన సంసారం గడుపుకోవడం తప్ప గత్యంతరం లేదు. అందుచేత తాతగారి ముష్టి చెంబునే తాను ఉపయోగిద్దామనుకున్నాడు. కానీ వెండి చెంబు పట్టుకుని ముష్టికి బయలుదేరితే అందరూ ఆక్షేపించవచ్చు. అందుచేత సాంబడు తాతగారి ముష్టి చెంబుకు గుడ్డ చుట్టి ముష్టికి బయలుదేరాడు. ఆ చెంబులో ఏమి మహత్తున్నదో గాని క్షణంలో చెంబు నిండింది. మధ్యాహ్నం లోపల సాంబుడు అరమూట బియ్యం ఇంటికి చేర్చాడు. రోజు ఇలాగే జరుగుతూ వచ్చింది. ఇప్పుడు సాంబడి కుటుంబానికి ఏ లోటు లేదు. తాము తినగా మిగిలిన బియ్యం అమ్మి పై ఖర్చులు గడుపుకుంటున్నారు. ఇదంతా చూసి సాంబడి ఇల్లు ఆక్రమించుకొని అందులో కాపురం ఉంటున్న షావుకారుకు అతని భార్యకు ఆశ్చర్యమైంది. వాళ్ళు తమ పిల్లల్ని చారులుగా ఉపయోగించి సాంబుడి గుడిసెలో జరిగేదంతా ఆరా తీయించారు. సాంబుడి ముష్టి చెంబు వెండి చెంబని షావుకారు పిల్లలు కనిపెట్టి తమ తల్లిదండ్రులతో చెప్పారు. ఈ సంగతి తెలిసి షావుకారు భార్యకు చాలా కోపం వచ్చింది. ఆమె తన భర్తతో, ఆ వెండి చెంబు మనకు చెందవలసినది. మన బాకీ కింద ఆస్తి అంతా ఇచ్చేసి వెండి చెంబు దాచుకున్నారంటే అది దొంగతనం కాక మరేమిటి? మీరు వెళ్ళి ఆ చెంబు అడిగి పుచ్చేసుకోండి. కాకపోయినా వీధుల వెంట ముష్టెత్తడానికి వెండి చెంబేమిటి, ఎంత విడ్డూరం అన్నది. బాకీ పరిష్కారమైన తరువాత ఇప్పుడేం చేయగలం అన్నాడు షావుకారు. ఆ చెంబు తనదని ఒప్పుకుంటాడా? అది మన సొత్తే, తనది కాదంటాడా? ఎక్కడో దొంగిలించాడన్నమాట అన్నది భార్య. సాంబుడు దొంగ అని రుజువు చేస్తే మనకేమొరుగుతుంది అన్నాడు షావుకారు విసుగ్గా. దొంగతనానికి దొంగతనమే విరుగుడు అన్నది షావుకారు భార్య. ఆ రాత్రి ఆమె తన కొడుకును పంపించి సాంబుడి ముష్టి చెంబు దొంగతనం చేయించి తెప్పించింది. సాంబుడి గుడిసెకు తలుపులు ద్వారబంధాలు లేకపోవడం చేత దొంగతనం సులువుగానే జరిగిపోయింది. ఇది తనదని ఆ సాంబుణ్ణి వెళ్ళి ఫిర్యాదు చేసుకోమనండి అన్నది షావుకారు భార్య. ఆమె ఆ చెంబును తన పక్కలోనే పెట్టుకొని నిద్రపోయింది. ఆమె తెల్లవారి లేస్తూనే ముష్టి చెంబు చేత్తో తీసుకుని ఇల్లంతా కలియజూసి ఆశ్చర్యపడింది. ఆమె ఆదుర్దగా భర్తను లేపి, ఏమండి, త్వరగా చెంబు తీసుకుని ముష్టికి బయలుదేరండి. వేల మించిపోతున్నది. ఈ ఇల్లు చూసారా? ఇది మన ఇల్లు కాదు, ఎవరింటికో వచ్చాం. ఎలా వచ్చామో ఏమిటో అని హడావుడి చేసింది. షావుకారు ముష్టి చెంబు చేతబట్టుకుని ఇల్లంతా కలియజూస్తూ, అవునే, మనం ఈ ఇంట్లో ఎందుకున్నాం? ఇల్లు గలవారు చూస్తే ఏమనుకుంటారు? పిల్లలను తీసుకుని బయట అరుగు మీద కూర్చో, నేను 4 ఇళ్ళు తిరిగి వస్తాను అంటూ బిచ్చానికి బయలుదేరాడు. షావుకారు వెండి చెంబు తీసుకుని ఇంటింటికి ముష్టికి వస్తున్నాడన్న వార్త ఊరంతా పాకింది. ఊళ్ళో జనం గుంపులు గుంపులుగా ఆయన చుట్టూ గుమిగూడి, షావుకారు గారు, ఇదేం పని? మీకు బిచ్చమెత్తే కర్మేం అని అడిగారు. షావుకారు దరిద్ర దేవత పూనిన వాడిలాగా, నాకీ చెంబు తప్ప వేరే ఆధారమేమున్నది? ముష్టెత్తకపోతే నా భార్యను బిడ్డలను ఎలా పోషించగలను? వాళ్ళు మాడే కడుపులతో ఎవరి ఇంటి అరుగుల మీదనో పడి ఉన్నారు. దయ ఉంచి నలుగురు 4 గుప్పిళ్ళు వెయ్యండి అన్నాడు. షావుకారుకు మతిపోయిందని కొందరు అనుకున్నారు. మరికొందరు షావుకారింటికి వెళ్ళి ఆయన భార్య బిడ్డలు బయటి అరుగుల మీద దీనంగా కూర్చుని ఉండడం చూశారు. నీ భర్త ఎక్కడా అని షావుకారు భార్యను అడిగితే, బిచ్చమెత్తడానికి వెళ్ళారు. ఆయన రావాలి, మాకింత కూడు దొరకాలి అన్నది. ఈ వింత ఏమిటో తెలియక ఊరివాళ్ళు తికమక పడుతుండగా సాంబుడు వచ్చి
అసలు సంగతి బయట పెట్టేశాడు. అతను రోజులాగే ఉదయాన్నే లేచి బిచ్చమెత్తడానికని ముష్టి చెంబు కోసం వెతికాడు. కానీ ఎంత వెతికినా అది కనిపించలేదు. ఇంతలో షావుకారు ఇల్లిల్లు తిరిగి బిచ్చమెత్తుతున్నాడని, ఆయన చేతిలో వెండి చెంబున్నదని అతనికి తెలిసింది. అతను షావుకారున్న చోటికి పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడ చేరిన జనంతో, అదే నా ముష్టి చెంబు. అది షావుకారు చేతిలోకి ఎలా వచ్చిందో తెలియడం లేదు. రాత్రి మేము పడుకునేటప్పుడు కూడా మా ఇంట్లో ఉన్నది. తెల్లవారి లేచి చూస్తే లేదు అన్నాడు. ఏం జరిగి ఉంటుందో అందరూ సులువుగా గ్రహించారు. షావుకారు పరమలోభి. సాంబుడి ముష్టి చెంబు వెండిదని తెలిసి దొంగతనం చేసి ఉంటాడు. చేసిన పాడు పనికి మంచి ప్రాయశ్చిత్తం జరిగిందని అందరూ సంతోషించారు. నలుగురు ఆయన చేతిలో ఉన్న ముష్టి చెంబు లాగేసి సాంబడికిచ్చారు. వెంటనే ఆత్మజ్ఞానం కలిగి షావుకారు 10 మందిలోనూ తీరని అవమానం పొందాడు. ఆయన ఆ రాత్రే తన డబ్బు దస్కము తీసుకొని పెళ్ళాం పిల్లలతో సహా మరొక గ్రామానికి వెళ్ళిపోయాడు. ఊరి వాళ్ళు సాంబుణ్ణి తిరిగి అతని ఇంట గృహప్రవేశం చేయించారు. కథ సమాప్తం. సాలెవాడి చాతుర్యం అనే మరో చిన్న కథ చెప్పుకుందాం. ఒకనాడు ఒక రాజుగారు సింహాసనం మీద కూర్చుని ఉండగా పొరుగు దేశపు రాజు వద్ద నుంచి ఒక దూత వచ్చి రాజుగారి సింహాసనం చుట్టూ శుద్ధ ముక్కతో ఒక వలయం గీసి మాట పలుకు లేకుండా నిలబడ్డాడు. రాజు తన మంత్రులను పిలిచి వీడి ఉద్దేశం ఏమై ఉంటుంది అని అడిగాడు. మంత్రులు ఏమీ చెప్పలేక తెల్ల మొహాలు వేశారు. రాజు మండిపడి దీనికి అర్థం చెప్పగల చతురుణ్ణి వెతికి తీసుకురండి అని ఆజ్ఞాపించాడు. మంత్రులు బెదిరిన కాకుల్లాగా అన్ని వైపులకు వెళ్ళి గాలించారు. వారిలో కొందరు ఒక ఇంటికి వచ్చారు. ఇంటి లోపల ఒక గదిలో ఉయ్యాల ఒకటి దానంతటా అదే ఊగుతున్నది. డాబా మీద ధాన్యం ఆరబోసి ఉన్నది. దానిని తినడానికి పక్షులు వేచి ఉన్నాయి. కానీ ఎగువన ఉన్న పంక ఆడుతూ ఉండడం చేత అవి ధాన్యాన్ని సమీపించలేకుండా ఉన్నాయి. మంత్రులు మరొక గది ప్రవేశించి అక్కడ మగ్గం నేస్తున్న సాలెవాణ్ణి చూశారు. నీ ఇంట్లో ఈ విడ్డూరాలేమిటి? ఉయ్యాల దానికదే ఊగుతున్నది, పంక దానికదే ఆడుతున్నది అన్నారు వాళ్ళు. వాటిని నేనే ఆడిస్తున్నాను. మగ్గం నుంచి ఉయ్యాలకొక తాడు, పంకాకొక తాడు కట్టి ఉన్నాయి అన్నాడు సాలెవాడు. అద్భుతం, అద్భుతం. నీవే మాకు కావలసిన చతురుడివి. మాకొక సమస్య వచ్చింది. దాన్ని విప్పగలవా అని మంత్రులు అడిగారు. ఏమిటా సమస్య అని సాలెవాడు అడిగాడు. మంత్రులు చెప్పారు. సాలెవాడు కొంచెంసేపు ఆలోచించి ఇది నేను వస్తే తప్ప తేలే విషయం కాదు అంటూ 2 గోలికాయలు తీసుకుని వారి వెంట బయలుదేరి రాజుగారి వద్దకు వెళ్ళాడు. సాలెవాడు రాజుగారికి దండం పెట్టి వలయాన్ని గమనించి దూతకేసి ఒకసారి చూసి తాను తెచ్చిన గోళీలను వాడి ముందు పడేశాడు. వెంటనే దూత తన జోబు నుంచి గుప్పెడు జొన్నలు తీసి కింద పోశాడు. సాలెవాడు చిరునవ్వు నవ్వుతూ అవతలికి వెళ్ళి ఒక కోడిని తీసుకువచ్చి జొన్న గింజల మీదికి వదిలాడు. ఆ కోడి గింజలన్నిటినీ ఒక్కటి మిగిల్చకుండా తిన్నది. అది చూసి దూత అతి వేగంగా నిష్క్రమించాడు. ఇదంతా ఏమిటో నాకు కొంచెం కూడా బోధపడలేదు అన్నాడు రాజు. మరేమీ లేదు మహారాజా. అవతల రాజు మనని ముట్టడిస్తానని కబురు చేశాడు. మనం ఓటమి ఒప్పుకుంటాము, యుద్ధానికి సిద్ధము తెలుసుకుందామని దూత వేచి ఉన్నాడు. మీరు గోళీలాడుకునే పిల్ల వెదవలు అని నేను సమాధానం చెప్పాను. మాకు చాలా సేన ఉన్నది అని చెప్పడానికి వాడు జొన్నలు విదల్చాడు. ఒక్కడిని కూడా మిగల్చమని కోడి ద్వారా నేను మళ్ళీ జవాబు చెప్పాను. ఆ సందేశం పట్టుకొని వాడు వెళ్ళిపోయాడు అని సాలెవాడు వివరించాడు. భేష్ భేష్, నీవే నిజమైన తెలివిగల వాడివి. ఇక్కడ ఉండిపో, నిన్ను నా ప్రధానమంత్రిని చేస్తాను అన్నాడు రాజు సంతోషంగా. ఇంకా నయం, నాకవతల బోలెడంత పని ఉన్నది అంటూ సాలెవాడు వెళ్ళిపోయాడు. కథ సమాప్తం. శుభం.